ఇప్పుడు నువ్వు ఏదైనా ఒక పాపంలో ఉన్నావని నువ్వు అనుకుంటున్నావేమో, పాపంలో నిండిపోయాను, పాపంలో కూరుకుపోయానని భయపడుతున్నావేమో, బాధపడుతున్నావేమో, నా దిగులు పడుతున్నావేమో. ఈ మాట నీ కొరకే చెప్తున్నాను నేను, మీకోసం చెప్తున్నాను. ఎందుకంటే దేవుడు వచ్చింది పాపుల కొరకే, దేవుడు వచ్చింది పాపుల కొరకే, నీతిమంతుల కోసం రాలేదు. పాపుల కోసమే వచ్చానన్నాడు. నువ్వు ఎలాంటి పాపంలో ఉన్నా, ఎలాంటి బంధకంలో చిక్కుకుపోయినా కానీ దేవుడు విడిపిస్తాడు. ఏమన్నాడంటే, ఒక రోజున ఒక వ్యభిచారిని కొడతంటే, అమ్మా నువ్వు ఇక పాపం చేయకు, నేను కూడా క్షమించాను అన్నాడు. లోకమంతా వెలివేసింది, లోకమంతా శిక్షించాలని చూస్తున్న సమయంలో కూడా ఆ టైంలో యేసుప్రభు ఏమన్నాడు, అమ్మా నేను శిక్షించను, నువ్విక ఆ పాపం చేయకు. ఒకటి. రెండు, అదే లాంటి మనిషి, అదే వ్యభిచారం చేసే మనిషి ఒక చోట ఒక బావి దగ్గర కూర్చున్నప్పుడు ఏం చెప్పాడు, నేను నీ కోసం వచ్చానని. అంటే అలాంటి మనిషి దగ్గరికి వెళ్ళాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది దేవుడికి? అలాంటి మనిషికి కనిపించాలా? ఆయన కావాలని ధర్మశాస్త్రం చదివిన వాళ్ళు, ధర్మశాస్త్రోపదేశకులు, పరిశీలు అందరూ చూస్తున్నారు. కానీ అలాంటి మనిషి దగ్గరికి వెళ్ళి దేవుడు తనను తాను చూపించుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఎందుకు వచ్చింది అని అంటే, ఆయన పాపుల రక్షకుడు. పాపం ఎక్కడుంటే అక్కడ నేను ఉంటానన్నాడు. పాపంలో నువ్వు ఉన్నావా? నేనుంటాను. నువ్వు క్షమాపణ అడిగితే, నువ్వు నిజాయితీగా పడితే అలాంటి ప్రత్యాత్తాపాన్ని దేవుడు అంగీకరిస్తాడు. కాబట్టి నువ్వు చేసేది ఏంటి అని అంటే, పాపం లేని జీవితంగా మారాలి అని అంటే, నువ్వు దేవుడి దగ్గరికి వచ్చి ఎలాంటి పాపంలో ఉన్నా, ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నా, ఎలాంటి బంధకంలో కూరుకుపోయినా, నువ్వు బాధపడుతున్నా నీ లోపల, అలాంటి బంధకంలో నుంచి విడిపించగలిగిన ఒకే ఒక్క దేవుడు యేసయ్య. నువ్వు ఎలాంటి పాపంలో ఉన్నా, నీ ప్రత్యాత్తాపంలో నిజాయితీ అనేది ఉంటే ఆయన నిన్ను క్షమిస్తాను అని చెప్పాడు. కాబట్టి నువ్వు ఈ రోజే, ఈ క్షణమే, ఈరోజు ఈ టైంలో నువ్వు వచ్చేసేసి దేవుణ్ణి క్షమాపణ అడుగు, ప్రత్యాత్తాపడితే ఆయన ఖచ్చితంగా నీ ప్రత్యాత్తాపాన్ని అంగీకరిస్తాడు, నిన్ను క్షమిస్తాడు.